రెడ్ డ్రగ్స్ దందాపై బాలనగర్ ఇన్ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. క్రిమినల్ చరిత్రతో చేయాలనే ఉద్దేశంతో అతని కాడ ఆల్రెడీ ఉంది. ఎవరు అమ్మితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్న టైంలో ఆయన అప్రోచ్ కావడం, వీళ్ళిద్దరికి ఉన్నట్టు ఫ్రెండ్షిప్ తోటి ఇది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందరు గ్యాంగ్ వచ్చి ఎవరు ఇప్పుడు యేసుబాబు అన్న అతను హైదరాబాద్లో ఉంటుండు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మనము అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు సస్పీషియస్ నేచర్లో ఉండటంతో మనం పట్టుకోవడం జరిగింది. లేదేం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నిదానంగా కొంత బల్క్ అమ్ముదామా లేకపోతే సింగిల్ కొంత పీస్ అమ్ముదామా అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మనకున్న సమాచారంతో వాళ్ళు అక్కడ గ్యాంగ్గా అక్కడ గ్యాదర్ అయి ఉన్నారనే ఉద్దేశంతో మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి అతను ఇతనికి ఇచ్చాడు. గుణశేఖర్ అన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతిలో పనిచేసే వ్యక్తి ఈ సురేందర్కి ఇవ్వడం జరిగింది. మన గుణశేఖర్ని పట్టుకొని వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మిగతా విషయాలు. ప్రస్తుతానికి గుణశేఖర్ మనకి పరారులో ఉన్నట్టుగా చూపించాం. ఇందులో టార్గెట్ ఎవరైనా కావచ్చు, ఎవరు ఈజీగా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఈ గ్యాంగులు అయితే ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన అడ్వాంటేజ్ కోసము, సురేంద్ర అడ్వాంటేజ్ కోసం వీళ్ళందరినీ వాడుకోవడం జరిగింది. ఇందులో అంటే బస్సులో వచ్చారు వీళ్ళు, బస్సులో రావడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ. అది కూడా తీసుకున్నా ఫోటోస్.